మీడియా సమావేశం నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ శంకర్ గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సంచార జాతర సంఘం మీడియా సమావేశం నిర్వహిస్తున్నది. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంచార జాతులు 3 సామాజిక వర్గాలలో ఉన్నారు. మైనార్టీలతోటి 4 సామాజిక వర్గాలు ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. బీసీలలో 52 కులాలు ఉన్నారు, ఎస్సీలలో 10 కులాలు ఉన్నారు, ఎస్టీలలో 4 కులాలు ఉన్నారు, అదే మైనారిటీలలో 14 కులాలు. ఈ 14 కులాలలో దేశవ్యాప్తంగా జనాభా లేకుండా ఉన్నారా అంటే లేకుండా లేదు. బీసీలలో వీళ్ళు సంచార జాతులు 10% ఉన్నారు, ఎస్టీలలో 10% ఉన్నారు, ఎస్టీలలో 20% ఉంది. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క 52 కులాల బీసీలు కలుపుకుంటే ఎస్టీలలో ఈ కులాలలో ఒక్కొక్కటి కలుపుకుంటే లక్షలలో ఉన్నారు. కానీ ఈరోజు పాలకులు కానీ వివిధ సందర్భాలలో మనం పట్టించుకున్న నాదులు లేదు. మరి రాజకీయంగా చైతన్యం తేవడం కొరకు రాజకీయ అవకాశాలు మనకు కావాలని కోరుతూ నిన్న జరిగిన దావనూరుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కులగణనే కానీ అలాగే డెడికేషన్ కమిషన్ విషయంలో కానీ చాలా విషయాలలో మనకు ప్రత్యేకమైన రిజర్వేషన్ 10% సంచార జాతరకు కావాలనేది అన్ని జిల్లాలలో మనం అవకాశం కొరకు కావాలని డెడికేషన్ కమిషన్ కానీ బీసీ కమిషన్ కానీ మనం కులగణన సందర్భంలో కానీ తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే స్థానిక సంస్థలలో 42% బీసీలకు ఇస్తామన్న స్లోగన్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేస్తూ ఉంది. 42% 10% మాకు సంచార జాతర కొరకు కావాలని రాజకీయ అవకాశమే లేని ఈ కులాలకు ఖచ్చితంగా రాజకీయ అవకాశం కావాలని కోరుతూ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 6 ఎమ్మెల్సీ స్థానాలలో మనకు ఖచ్చితంగా ఒక స్థానం సంచార జాతర కొరకు కేటాయించాలని కోరుతూ అట్లాగే ఈ సంచార జాతరకు సంబంధించిన క్యాండిడేట్లు ఎంతో కొంత ఆర్థిక స్తోమతను భరించేటోళ్ళు కావాలి, విద్యావంతులు కావాలి, మీరు ఉన్నారా అని సంశయం రాజకీయ పార్టీలకు ఉన్నది. ఆ సంశయం ఇవాళ పటాపంచలు చేస్తూ మన సంచార జాతి బిడ్డ ఎస్సీ కులానికి చెందిన వేడకుల సంఘం మదనం గంగాధర్ గారు తన 12 ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని వీఆర్ఎస్ విరమణ చేసి పదవి విరమణ చేసి రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రానున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబడడానికి పోటీలో సిద్ధంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 6 ఎమ్మెల్సీ స్థానాల నుంచి సంచార జాతరకు ఒకటి కేటాయించి విద్యావేత్త మదనం గంగాధర్కు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సంచార జాతర సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఈ మదనం గంగాధర్ను కానీ సపోర్ట్ చేయాలని మేము తెలంగాణ రాష్ట్ర సంచార జాతర సంఘం కోరుతా ఉన్నది. దయచేసి ఈ విద్యావేత్త అయిన మదనం గంగాధర్ గారు విద్యావేత్తగా అనగానే ఈ సంచార జాతర కొరకు నేను రాజకీయ వేత్తనైతే రాజకీయ గొప్పనైతే రాజకీయ వేదికనైతే అవకాశాన్ని అందిపుచ్చుకుంటా మన జాతర కొరకు పనిచేస్తా ఉన్నాడు, ముందుకు వస్తా ఉన్నాడు. దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి మా సంచార జాతర అభివృద్ధి కొరకు వచ్చే విద్యావేత్తను రాజకీయంగా అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా మేము కోరుతూ సిద్దిపేట జిల్లా సంచార జాతర సంఘం తరఫున ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగినందుకు ఈ సమావేశానికి వచ్చిన ప్రతి సంచార జాతి బిడ్డకు మన మదనం గంగాధర్ గారికి సపోర్ట్గా వర్క్ చేద్దామని దానికి అవకాశం ఇస్తారా అయ్యారనేది ప్రభుత్వం వేరే కానీ మన నుంచి రాజకీయంగా ఎదగడానికి మనం అవకాశాలు తీసుకోవాలని రాజకీయ పరంగా మనం కూడా ఎదగాలని మనం ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.